ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ది బైబిల్ అనే కార్యక్రమం ద్వారా బైబిల్ని ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. ఈ దిన ధ్యానం కొరకు ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ వాక్యాన్ని నేను చదువుతుండగా మీ అందరూ ఈ వాక్యాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినము ఈ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు నీవు దేవుడు ప్రభా, ఇశ్రాయేలుకు నీవు దేవుడు తండ్రి, సర్వాధికారి అయి ఉన్న దేవుడు ప్రభా, సార్వభౌముడు అయిన దేవుడు తండ్రి, పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా నాయన ఈ కార్యక్రమం వింటున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెతో మీరు మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. ఒకసారి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని రాయబడింది. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుని బిడ్డ, ఎవరితో చెప్తున్నారు? ఈ సందర్భం అంతా ఏదెను వనంలో జరుగుతుంది. ఏదెను వనంలో ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, సర్పం ఉంది, సాతాను ఉన్నాడు. ఏదెను వనంలో అక్కడున్న భూజంతువులన్నీ ఉన్నాయి, ఆకాశ పక్షులన్నీ ఉన్నాయి. వీళ్ళందరి మధ్యలో ఒక ఆయన మాట్లాడుతా ఏమంటున్నాడంటే, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని అంటున్నాడు. మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఆదాము మంచి ఏంటో తెలుసుకుని చెడేంటో తెలుసుకుని ఆ గుణాన్ని బట్టి ఆదాము ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆదాము పక్షిలాగా లేడు గుణంలో, జంతువులాగా లేడు గుణంలో. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఏదెను వనంలో ఒక ఆయన మాట్లాడుతా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ఆదాము ఇదివరకట్లాగా లేడు. ఈ ఆదాముని మనము సృష్టించినప్పుడు ఎలా ఉన్నాడో అలా లేడు. ఈ ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అని ఒక ఆయన అంటున్నాడు. ఎవరండి ఈయన? ఎవరు ఈ మాట అంటున్నారు? మనలో ఒకని వంటి వాడాయను అని ఎవరు అంటున్నారంటే, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అని అంటున్నాడు. ఆదాము దేవునిలో ఒకని వంటి వాడు అవటం ఏంటి? అయినా ఆ ఏదెను వనంలో దేవుడు మాట్లాడుతుంటే దేవుడు ఏమనాలంటే, ఆదాము నాలాగా మారాడు అనాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అని అంటున్నాడు. అంటే అక్కడ ఒక్క దేవుడు కాదు, ఇంకా దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారు. ఎవరున్నారండి? దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, మనలాగా ఆదాము మారిపోయాడు అని దేవుడు అంటున్నాడు. అంటే దేవునితో సమానంగా ఉన్న వ్యక్తులు ఏదెను తోటలో ఉన్నారు. దేవుడు దేవునితో సమానంగా ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవునితో సమానంగా ఉన్న వ్యక్తి ఎవరండి? దేవదూతలు దేవునికి సమానమైన వ్యక్తులు కాదు. సృష్టింపబడిన ఏది కూడా దేవునికి సమానమైంది కాదు. ఏదెను వనంలో దేవుడు నిలబడి ఆయనకి సమానంగా ఉన్న ఒక వ్యక్తి, ఆయన స్థాయికి, ఆయన అంతస్తుకి, ఆయన మహిమకి, ఆయన తేజస్సుకి సమానమైన కొంతమందితో దేవుడు మాట్లాడుతా అంటున్నాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడిగా మారిపోయాడు అని అంటున్నాడు. దేవుడు ఆయనతో సమానంగా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. దేవునితో సమానంగా ఉంది ఎవరు? అసలు బైబిల్లో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు?
దేవునితో ఎవరైనా సమానంగా ఉంటే ఆయన మహిమలో కానీ, ఆయన పరాక్రమంలో కానీ, ఆయన శక్తిలో కానీ, ఆయన సామర్థ్యంలో కానీ దేవుడితో సమానంగా ఉన్న వ్యక్తిని మనము దేవుడుగానే గుర్తించాలి. దేవునితో సమాన బలము, సమాన అధికారం, సమాన మహిమ కలిగిన వారిని మనము దేవుడుగానే గుర్తించాలి. మరి దేవునితో సమానంగా ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అని అంటున్నాడు. దేవునితో సమానంగా ఉన్న వ్యక్తి ఎవరండి? అసలు బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఈరోజు ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాల జాతులు ఉన్నాయి, అనేక రకాల గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మతంలో దేవుడి గురించి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఉదాహరణకి ఇస్లాం మతం వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అల్లా అని ఇస్లాం వాళ్ళు చెప్పుకుంటారు. హైందవ మతం ఏం చెప్తుంది అంటే, హైందవ మతంలో దాదాపుగా 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ బౌద్ధ మతంలో, బౌద్ధ మతానికి సంబంధించిన విశ్వాసంలో వారికి ఒక దేవుడు ఉన్నాడు. ఇలా ఈ భూమి మీద రకరకాల మతాల్లో దేవుడి గురించి రకరకాల అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే క్రైస్తవ్యంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? దేవుడు ఈ ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఏదెను వనంలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతా అంటున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని అంటున్నాడు. మనలో అంటున్నాడు అంటే దేవునికి సమానమైన వ్యక్తి అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారో మనకు తెలియదు. మరి బైబిల్ ప్రకారం క్రైస్తవులకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? కొంతమంది ఏం చెప్తారంటే క్రైస్తవులకి 3 దేవుళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే క్రైస్తవులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్తారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ప్రకారం క్రైస్తవులకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? అసలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు క్రైస్తవులకి ఎంతమంది ఉన్నారు? అసలు ఈ సృష్టి అంతట్లో దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో పౌలు అనే ఆయన మాట్లాడుతూ ఒకసారి ఏం చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, ప్రభువులు అనబడిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, ఈ సృష్టిలో దేవతలు అనబడిన వాళ్ళు, ప్రభువులు అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ మనకు దేవుడు ఒక్కడే. బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనకు ఒకే ఒక్క దేవుడు ఉన్నారు. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు? ఏదెను వనంలో ఆ ఒక్క దేవుడే ఉంటే, ఆ ఒక్క దేవుడే నిలబడి ఏమనాలంటే, ఆదాము నాలాగా మారిపోయాడు అనాలి. కానీ ఆ ఒక్క దేవుడు ఏమంటున్నాడంటే, ఆదాము మనలో ఒకని వంటి వాడై ఆయను అంటున్నాడు. అంటే మనలాగా మారిపోయాడు ఆదాము అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఆదామును చూపించి వేరే వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో ఈ ఆదాము మనలో ఒక్కడిలాగా మారిపోయాడు, నేను ఎలాగున్నానో మీరు ఎలాగున్నారో అలాగా ఆదాము మారిపోయాడు అని అంటున్నాడు. అది దాని అర్థం. మరి ఒక్క దేవుడే ఉంటే మనలో ఒక్కడుగా మారిపోయాడు అని అనకూడదు. ఏమనాలంటే నాలాగా మారిపోయాడు, ఆదాము నాలాగా మారిపోయాడు అనాలి. కానీ దేవుడు అంటున్నాడు మనలో ఒకనిగా మారిపోయాడు. మరి బైబిల్ ప్రకారం ఒక్క దేవుడే ఉంటే మరి దేవుడు నాలాగా ఆదాం మారిపోయాడు అనకుండా మన వలే మనలో ఒక్కడిగా ఆదాం మారిపోయాడు అని ఎందుకు అన్నాడు? అసలు మనము క్రైస్తవులమి ఎంతమంది దేవుళ్ళని కలిగి ఉన్నాం? ఎంతమంది దేవుళ్ళని మనం ఆరాధించాలి, మనం ప్రార్థన చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది అంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం ఏం చెబుతుందంటే, నేను యెహోవాను, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్తున్నాడు. యెహోవా అనే ఆయన ఏమంటున్నాడంటే, నేను యెహోవాని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. అంటే మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? బైబిల్ ఏం చెప్తుందంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు.
ఆయన యావే లేదా ప్రభువు, యెహోవా అని మనం ఆయన్ని పిలుస్తున్నాం. ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకే మనం ప్రార్థన చేయాలి, ఆయనకే మనం ఆరాధన చేయాలి, ఆయనకే మనం సాగిలపడాలి. మరి ఒక్క దేవుడే ఉంటే ఆ ఒక్క దేవుడు ఏదైనా వనంలో మాట్లాడతా ఆ యెహోవా అనే తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడతా ఆదామును చూసి ఆదాము నాలాగా మారిపోయాడు అనకుండా మనలో ఒకని వంటి వాడుగా మారిపోయాడు అని ఎందుకన్నాడు అని అంటే, ఈ యెహోవా అనే దేవుడు, ఈ సృష్టికర్త అయిన ఏకైక దేవుడు, ఈ దేవుడు తన వాక్యాన్ని ఒక రూపంగా చూసుకుంటాడు. పరలోకంలో ఈ దేవుని దగ్గర వాక్యం ఉందండి. ఈ సృష్టికర్త అయిన యెహోవా అనే ఆయన దగ్గర వాక్యం ఉంది. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. యెహోవా అనే ఆ దేవుని దగ్గర వాక్యం ఉందండి. వాక్యం ఉంది. వాక్యము అంటే యెహోవా అనే దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ వాక్యం కూడా అదే రూపంలో ఉంది. ఆ వాక్యం కూడా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన తేజస్సులో, ఆయన మహిమలో, ఆయన శక్తి సామర్థ్యాలతో ఆ వాక్యం ఉంది. పరలోకంలో ఉన్న దేవదూతలు, పరలోకంలో ఉన్న సర్వ సైన్య సమూహము అందరూ ఆ సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి చూసినప్పుడు, ఆయన ఎదుట ఉన్న ఆయన వాక్యాన్ని చూసినప్పుడు, ఆ సృష్టిలో ఆ యొక్క పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకునే వాళ్ళంటే, అరే ఈ దేవుని యొక్క వాక్యము దేవుడిలాగానే ఉంది, ఈయన దేవుడు అని అనుకునేవాళ్ళు. యెహోవా తండ్రి దగ్గర ఉన్న వాక్యాన్ని యెహోవా తండ్రి, యెహోవా దేవుడు ఆయన రూపంలోనే కలిగి ఉన్నాడు. ఆయన వాక్యము ఆయన రూపంలో ఉంది. అయితే ఈ వాక్యాన్ని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించేటప్పుడు ఆ వాక్యంతో చెప్పాడు. యెహోవా అనే దేవుడు ఆయన దగ్గర ఉన్న వాక్యాన్ని ఈ భూమి మీదకి పంపించేటప్పుడు ఆ వాక్యంతో చెప్పాడు, వాక్యమా నువ్వు కన్యక గర్భంలోకి వెళ్ళి కన్యక గర్భంలోని రక్తాన్ని, మాంసాన్ని, ఎముకల్ని తీసుకుని నీకొక శరీరాన్ని ధరించుకొని నువ్వు భూమి మీదకి వెళ్ళు, అక్కడ నేను నీకు తండ్రిగా ఉంటాను, నువ్వు నాకు కుమారుడిగా ఉంటావు అని చెప్తే ఆ వాక్యము ఈ భూమి మీదకి వచ్చిందండి. ఆ వాక్యము ఈ భూమి మీదకి వచ్చింది. ఆ వాక్యము కన్యక గర్భంలోకి వెళ్ళి కన్యక గర్భంలోని రక్తాన్ని, మాంసాన్ని, ఎముకల్ని తీసుకుని ఆ కన్యక గర్భంలో ఒక శరీరంగా తయారు చేసుకుని ఆ వాక్యము కన్యక గర్భంలో 9 నెలల పాటు ఉండి 9 నెలల తర్వాత ఆ వాక్యము గర్భంలో నుంచి భూమి మీద కాలు పెడితే మనం ఆయన ఏమని పిలిచామంటే యేసు క్రీస్తు అని పిలిచాం. యేసు క్రీస్తు అని పిలిచాం. కానీ ఆ యేసు క్రీస్తు అనే ఆయన ఈ భూమి మీదకి కన్యక గర్భం ద్వారా రాకముందు ఆయన పరలోకంలో యెహోవా దేవుని యొక్క వాక్యంగా పిలువబడ్డాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఆ వాక్యాన్ని దేవదూతలు అందరూ ఏమని పిలిచారంటే ఆయన వాక్యమైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను అని రాయబడింది. అంటే యెహోవా దేవుని యొద్ద ఉండాల్సిన వాక్యము భూమి మీదకి ఒక రూపంలో వస్తే ఆ రూపానికి మనం పెట్టిన పేరు యేసు క్రీస్తు. ఈ యేసు క్రీస్తు అంటే ఎవరండి? రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని వాక్యం. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు సర్వాధికారి అయి ఉన్న దేవుడు. యెహోవా అనే దేవుడు, ఆ దేవుని దగ్గర వాక్యం ఉంది. ఆ వాక్యానికి యేసుక్రీస్తు అనే పేరుంది. ఆ వాక్యము యెహోవా అనే దేవుడు ఎలా ఉంటాడో ఆ వాక్యం కూడా అలాగే ఉంటుంది. ఆ వాక్యము యెహోవా అనే దేవునితో సమానము.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి మనం కిందకి చదివితే యేసుక్రీస్తు గురించి అక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని రాయబడింది. యేసుక్రీస్తు ఎవరు? దేవునితో సమానమైన వ్యక్తి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయ్యున్న దేవుడు. అంటే ఏదెను వనంలో యెహోవా దేవుడు ఏదెను వనంలో ఉంటే ఆయన కుడి పక్కన ఆయన వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుడి పక్కన ఉన్నారు. యెహోవా దేవుని కుడి పక్కన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంటే యెహోవా దేవుడు ఆయనతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఇంకొక ఆయన ఎవరు అని అంటే, యేసు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటారు, నేను మీతో మాట్లాడు మాటలు ఆత్మయు జీవము నయ్యున్నవి అని అంటాడు. అంటే ఆత్మ, దేవుని వాక్యము ఆత్మ రూపంలో ఉందండి. దేవుని ఆత్మ ఒక రూపం కలిగి ఉన్నాడు. ఒకసారి పేతురు అనే ఆయన ఒకసారి ఒక చోట కూర్చొని ఉన్నాడు. ఆయన లోపల దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ పేతురు లోపల ఉన్నాడు. అదే టైంలో ఒక అతను వచ్చి పేతురుతో అబద్ధం ఆడాడు. అప్పుడు పేతురు మాట్లాడుతా అబద్ధం చెప్పిన ఆ వ్యక్తితో పేతురు అంటాడు, అననీయ, నువ్వు నాతో అబద్ధం ఆడలేదు, అంటే మనిషితో కాదు నువ్వు అబద్ధం ఆడింది, నా లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు, అంటే నువ్వు దేవునితో అబద్ధం ఆడావు అననీయ అని అంటే అననీయ అక్కడే చనిపోయాడు. అంటే పరిశుద్ధాత్మ పేతురులో ఉంటే పేతురు అంటున్నాడు నా లోపల దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు. పరిశుద్ధాత్మకి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు. మనకి యెహోవా అనే సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ వాక్యము ఆత్మరూపంలో పరిశుద్ధాత్మగా ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఏదెను తోటలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు మాట్లాడుకుంటా తండ్రి అయిన దేవుడు యేసయ్యతో అలాగే పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఆదామును చూపించి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈ ఆదాము మంచి చెడు తెలుసుకునే విషయాల్లో మనలాగా మారిపోయాడు. ఈ ఆదాంకి ఇప్పుడు మంచి ఏంటో తెలుసు. ఈ మంచి తెలియటం ద్వారా మంచిదే, ఎందుకంటే మంచిని మాత్రమే చేయగలుగుతాడు. కానీ దానితో పాటు చెడేంటో కూడా ఆదాంకి తెలిసిపోయింది. ఇప్పుడు ఆదాము మంచిని చేయకుండా చెడుని మాత్రమే చేస్తాడు. ఎందుకంటే ఆదాము మంచిని చేసే ఆ యొక్క సామర్థ్యాన్ని కోల్పోయాడక. మంచిని దైవత్వాన్ని చేసే సామర్థ్యాన్ని ఆదాము కోల్పోయాడు. తిరుగుబాటు చేశాడు, పాపం చేశాడు, అతిక్రమం చేశాడు. ఇప్పుడు ఆదాము జీవితము సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. సాతాను ఆదాముని చెడుని మాత్రమే చేయటానికి ప్రేరేపిస్తాడు. అందుకని దేవుడు ఈ యేసు ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, ఈ ఆదాము మనలో ఒక్కని వంటి వాడిగా మారిపోయాడు. అంటే మనకి మంచేంటో తెలుసు, చెడేంటో తెలుసు. మనము చెడు చెయ్యము, మంచిని మాత్రమే చేస్తాము. ఆదాము మంచేంటో తెలుసుకుంటున్నాడు, చెడేంటో తెలుసుకుంటున్నాడు. కానీ ఆదాము మంచిని చేయడు, చెడుని మాత్రమే చేస్తాడు. కాబట్టి ఇలాంటి ఆదాముని ఈ ఏదెను వనంలో గనక మనం ఉంచితే ఈ ఏదెను వనంలో ఉన్న జీవ వృక్షం యొక్క చెట్టు ఫలాన్ని తిని నిరంతరం జీవిస్తాడేమో అని చెప్పి దేవుడు ఆదాముని ఏదెను తోటలో నుంచి బయటికి పంపించేశాడు. దేవుని బిడ్డ, ఏదెను తోటలో ఆదాము అవ్వలు మంచిగా జీవిస్తున్నప్పుడు సర్పము సాతాను వీళ్ళిద్దరూ కలిసి అవ్వ దగ్గరికి వచ్చి అవ్వతో చెప్పిన మాటలు ఏంటంటే, అవ్వ, ఈ చెట్టు ఫలం గనక నువ్వు తింటే, మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలం గనక నువ్వు తింటే నువ్వు దేవతలాగా మారిపోతావు. ఈ చెట్టు యొక్క ఫలాలు నీ భర్త తింటే దేవుళ్లాగా మారిపోతారు. కాబట్టి ఈ ఫలాలు నువ్వు అలాగే నీ భర్త తినండి అని సాతాను సర్పము ద్వారా మోసగిస్తే అవ్వ మాటలు విని అవ్వ అనుకుంది, నేను ఈ పండు తింటే
నా భర్తకి పండ్లు ఇస్తే నా భర్త దేవుడు అయిపోతాడు, నేను దేవతను అయిపోతాను అన్న ఉద్దేశంతో ఈ అవ్వ ఆ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలాలు తిని వాటిలో కొన్ని తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది. వాస్తవానికి ఆదాం కానీ అవ్వ కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుళ్ళలాగా మారిపోవాలి అని. దేవుళ్ళలాగా ఏ విషయాల్లో మారాలి అని వాళ్ళు అనుకున్నారు, ఏ విషయాల్లో వాళ్ళు మారతారు అని ఊహించారు అనంటే దేవుడు అనంతమైన జ్ఞాని. అనంతమైన జ్ఞాని అని అంటే దేవుడికి తెలియంది ఏది లేదండి. దేవుడికి అన్నీ తెలుసు. బైబిల్ చెప్తుంది 147వ కీర్తన 5వ వచనంలో, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడికి ఆకాశాలు మహాకాశాలు వాటి పైన ఏమున్నాయో తెలుసు, భూమి కింద ఏముందో తెలుసు, ఈ సృష్టి అంతట్లో ఆయనకి సమస్తమో తెలుసు. ఆయనకి పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు. అంటే భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్ కాలం తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. ఆయనకి తెలియంది ఏదీ లేదు. అవ్వ అనుకుంది, ఈ చెట్టు ఫలాలు నేను మా ఆయన తింటే అసలు మాకు తెలియంది ఏది ఉండదో, మాకు అన్నీ తెలిసిపోతే మేము దేవుళ్ళలాగా మారిపోతాము, దేవుడికి అన్ని విషయాలు ఎలా తెలుస్తాయో మాకు కూడా అన్ని విషయాలు అలా తెలిసిపోతే మేము దేవుళ్ళలాగా మారిపోతాము అని చెప్పి, దేవతల్లాగా మారిపోతాము అని చెప్పి ఆదాము అవ్వ చెట్టు ఫలాన్ని తిన్నారు. కానీ వాళ్ళకి అన్నీ తెలిసే జ్ఞానము ఆ చెట్టు ఫలం ద్వారా రాలా. రెండవది ఏంటంటే దేవునికి ఉన్న గుణము, ఆయన సర్వశక్తివంతుడు, ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి. దేవుడు దేన్నైనా సృష్టించగలుగుతాడు, దేన్నైనా నాశనం చేయగలుగుతాడు. దేవుడు తనను తాను నాశనం చేసుకోలేడు, దేవుణ్ణి ఏది నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగిన వ్యక్తి. ఆయన్ని నాశనం చేసేది ఏదీ లేదు, ఆయన తనను తాను నాశనం చేసుకోడు, ఆయన సర్వశక్తివంతమైన దేవుడు. అవ్వనుకుంది, మేము దేవుడు ఈ పండు తింటే మేము సర్వశక్తులుగా మారిపోతాం, మేము దేన్నైనా సృష్టించగలుగుతాం, దేన్నైనా నాశనం చేయగలుగుతాం, మేము దేవుళ్ళుగా ఉండగలుగుతాం. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తతో పని లేకుండా, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడితో సంబంధం లేకుండా అసలు మేమే దేవతలుగా దేవుళ్ళుగా ఉంటాము, మమ్మల్ని ఇక శాసించే వాళ్ళు ఉండరు, మా మీద అజమాయిషి చేసే వాళ్ళు ఉండరు, మేమే సర్వశక్తివంతులంగా ఉండగలుగుతాము అని అవ్వ అనుకుంది. కానీ అలా జరగలేదు, వాళ్ళకి సర్వశక్తి రాలేదు. మూడవది ఏంటంటే అవ్వ ఏమనుకుందంటే మేము సర్వాంతర్యాములం అవుతాము. సర్వాంతర్యాములమే అని అంటే ఒకే టైంలో ఒక వ్యక్తి అన్ని చోట్ల ఉండటాన్ని సర్వాంతర్యామి అంటారు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడు సర్వాంతర్యామి. బైబిల్లో ఒక గొప్ప రాజుగారు ఒక దేవాలయాన్ని కట్టి ఓపెనింగ్ రోజు ఆ దేవాలయం ఎదుట మోకరించి తన 2 చేతుల ఆకాశం వైపెత్తి ఆ రాజుగారు ఇలా ప్రార్థన చేశాడు. మొదటి రాజులు గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో ఆ రాజు అంటాడు, అయ్యా నేను ఈ భూమి మీద నీ కొరకు ఒక ఆలయాన్ని కట్టించాను, అయినా నువ్వు వచ్చి ఇందులో ఎలా నివసిస్తావయ్యా? నువ్వు నివసించలేవు, ఎందుకంటే ఆకాశము మహాకాశాలే నిన్ను పట్టజాలవయ్యా. నువ్వు అంత గొప్ప సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రభువా. అంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలవు, వాటిలోనే నీ యొక్క సన్నిధి నింపబడి ఉంది. అలాంటిది భూమి మీద ఒక చిన్న ఆలయాన్ని కట్టి నువ్వు వచ్చి ఇందులో నివసించమంటాం ఎంతవరకు సమంజసం ప్రభువా అని సొలొమోను అనే రాజు దేవునితో అంటాడు. దావీదు అనే ఆయన 139వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఆయన మాట్లాడుతా ఏమంటాడంటే, ప్రభువా నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశమునకెక్కిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు. కాదు, నేను పాతాళంలోకి దిగంతాల్లోకి వెళ్ళిపోయి అక్కడ పడుకొనినా అక్కడ నువ్వు ఉన్నావు. లేదు, వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాల్లోకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు. నేను నీ సన్నిధిలో నుంచి ఎక్కడికి వెళ్ళగలనయ్యా అని దావీదు అనే ఆయన అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా
నీ దగ్గర నుంచి నేను పారిపోదామని, నీ దగ్గర నీకు కనబడకుండా నేను దాక్కుందామని నేను ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, లేదు భూమి కింద ఉన్న పాతాళంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, కాదు అనుకుని నేను సముద్ర దిగంతాల్లోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోగలను నాయనా అని దావీదు అనే ఆయన అంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు సర్వాంతర్యామి. అవ్వనుకుంది మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలం తింటే మేము కూడా సర్వాంతర్యాములం అవుతాము, మేము కూడా ఆకాశాల్లో మహాకాశాల్లో ఉండిపోగలుగుతాం, భూమి కింద ఉండగలుగుతాం, సముద్రాల్లో ఉండగలుగుతాం, మాకు అసలు మరణం ఉండదు, మేము అనంతమైన జ్ఞానం కలిగి ఉంటాము, మాకు తెలియని విషయం ఏది ఉండదో, మేము సర్వశక్తులమై ఉంటాము, మేము అన్ని విషయాల మీద అధికారం కలిగిన వ్యక్తులుగా ఉంటాము అన్న ఆలోచనతో ఈ యొక్క అవ్వ కానీ ఆదాము కానీ ఆ చెట్టు యొక్క ఫలం తిన్నారు. కానీ వీళ్ళు సర్వాంతర్యాములు అవలా, సర్వశక్తివంతులు అవలా, సర్వజ్ఞానులు అవలా, ఏ విషయంలో కూడా వీళ్ళు దేవుని లాగా మారిపోలేదు. మరి ఏ విషయంలో దేవునిలాగా మారిపోయారు? సాతాను చెప్పాడు ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో, ఈ చెట్టు యొక్క ఫలాలు గనక మీరు తింటే మంచి చెడులు ఎరిగిన వారై దేవతల్లాగా మారిపోతారని. కానీ సాతాను చెప్పినట్లుగా వీళ్ళు మారిపోలా. మంచేంటో తెలిసింది, చెడేంటో తెలిసింది, కానీ వీళ్ళు ఇప్పుడు దేవతల్లాగా దేవుళ్ళలాగా వాళ్ళ శక్తులన్నీ వీళ్ళకి రాలేదండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు అనే ఆయన అంటాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను, కీడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను అని అంటాడు. ఏది చెయ్యాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నా అని పౌలు అంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే అది పౌలు ప్రాబ్లం కాదు, అది మనుషులందరి ప్రాబ్లం. మనకు మంచి ఏంటో తెలుసండి, మనం మంచే చెయ్యాలనుకుంటాం కానీ మంచి చెయ్యం. మనకు చెడేంటో తెలుసండి, అది చేయకూడదు అని అనుకుంటాం కానీ దాన్నే చేస్తాం. దీని ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆదాము ఆ పండు తినటం ద్వారా మనకు మంచి ఏంటో తెలిసింది కానీ మంచి చేయలేకపోతున్నాం, చెడేంటో తెలిసింది దాన్ని చేయకూడదు అని అన్న దాన్నే చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఆదాము ఆ పండు తినటం ద్వారా మన రక్తంలోకి తిరుగుబాటు స్వభావం వచ్చేసింది, దేవునికి వ్యతిరేకమైనవి చేసేటట్లుగా మనం మారిపోయాం. దేవుని బిడ్డ, ఈ యొక్క పాపం నుంచి ఎవరు మనల్ని విడిపించగలుగుతారు? ఏది మంచో దాన్ని చేయకుండా, ఏది చెడో దేన్ని చేయకూడదు అనుకుంటున్నామో దాన్నే చేసేటట్లుగా మన రక్తము, మన స్వభావము, మన క్రియలు మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే, మరి అలాంటి సమయాల్లో మనల్ని ఈ స్థితిలో నుంచి ఎవరు రక్షిస్తారండి? పౌలు అంటున్నాడు, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ పండు యొక్క ఆ ప్రభావం నుంచి, ఆ పండు తినటం ద్వారా వచ్చే పర్యవసానాలన్నిటి నుంచి మనల్ని రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఈ లోకంలోకి వచ్చాడు. ఈ పాప బంధకం నుంచి యేసు ప్రభు మనల్ని విమోచించడానికి, రక్షించడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభుకి గనక అప్పగించుకుంటే, ఆ పాపము ఏదైతే చేయకూడదో అని అనుకుంటున్నావో దాన్నే చేస్తున్నావో ఆ స్థితిలో నుంచి యేసు ప్రభు నిన్ను రక్షించి పరిశుద్ధమైన జీవితంలోకి యేసయ్య నిన్ను నడిపిస్తారు. ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకుని, అట్టి దేవునికి నీ జీవితాన్ని నమ్మకంగా ఆయనకి అప్పగించుకుని ఆయన సన్నిధిలో జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, పరమ తండ్రి, ఈరోజు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అయా, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు చేసే దేవుడు ప్రభువా, ఈరోజు తండ్రి మమ్మల్ని మీరు విడిపించే దేవుడు తండ్రి. నాయనా, మా పాపము, మా అతిక్రమము, మా దోషాల నుంచి విడిపించి అయా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.